మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్య వెనుక మంత్రి జూపల్లి అనుచరుల హస్తం ఉందని దుయ్యబట్టారు. దోషులను హస్తం నేతలు కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శిస్తే రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. కొల్లాపూర్ మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట బీఆర్ఎస్ క్యాడర్ పై కాంగ్రెస్ నేతలు జులుం చేస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు విమర్శించారు. డిసెంబర్ 29వ తారీఖు నాడు కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లేష్ అనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క హత్య మరి రాజకీయ హత్య కాకపోతే స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న నీవు కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే యథేచ్ఛగా హత్యలు, అదేవిధంగా భూ కబ్జాలను కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మల్లేష్ కుటుంబ సభ్యులు డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తే సుమారు 2 వారాలు దాటిపోయింది. డీజీపీ గారు కానీ సంబంధిత అధికారులు కానీ సంబంధితమైనటువంటి ఎవరు కూడా ఇంతవరకు దాని గురించి స్పందించలేదు. మా కేటీఆర్ గారు ఏమడినారు, అక్కడ జరిగిన హత్యకు ఆ గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుని 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నామని చెప్పి మరి ఈరోజు ఆ కుటుంబానికి భరోసా కల్పించారు కేటీఆర్ గారు. మరి స్థానిక మంత్రిగా కనీసం హత్యను ఖండించకపోగా ఆ కుటుంబ సభ్యులతో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులను రాష్ట్ర సచివాలయంలో మీ పక్కన కూర్చోబెట్టుకొని మరి నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ మాట్లాడడం, మరి ఇది ప్రజాస్వామ్యంలో ఏమంటారో ఒకసారి జూపల్లి గారు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు అక్కడికి వచ్చి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అధర్మంగా ఉన్నా వచ్చి పోరాటం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ హత్యపై సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరగాలి. ఈరోజు రాష్ట్ర సచివాలయ వేదికగా మరి కృష్ణారావు గారు చెప్పినటువంటి అబద్ధాలన్నింటినీ కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేటీ రామారావు గారు గంగోపల్లి గ్రామానికి హైదరాబాద్ నుంచి వచ్చి 200 కిలోమీటర్ల దూరం వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడితే నువ్వు ఆ రోడ్డు మీద రోజు 10 సార్లు తిరిగి నీవు కనీసం వాళ్ళని పరామర్శించలేదంటే ఇది కేవలం ఈ హత్య వెనక నీ అనుచరులు ఉన్నారు కాబట్టే నీవు కనీసం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. కాబట్టి మాకు ఆ కుటుంబానికి న్యాయం చేసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా వారి వెంట ఉంటామని చెప్తూ జూపల్లి కృష్ణారావు గారు నిన్న చేసినటువంటి అన్ని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారించింది తప్ప ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేయడం, గతంలో ఉన్నటువంటి మా శిష్యులు, మా ఫాలోవర్స్, అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ ఎక్కడైనా పండగ పూట కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినా కానీ వాళ్ళు చింపివేయడము, దాడులు చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో తీరేటట్టుగా కనిపిస్తలేదు. మొత్తంగా హత్య రాజకీయాలకు తెరలేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో
చాలా పద్ధతిగా గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రిగా ఉంటూ వీటిపైన దృష్టి సారించాలి, వాటిని నియంత్రించాలని మాట మాట్లాడింది తప్ప అసభ్యకరంగా కానీ లేదంటే పూర్తిగా ఈ నెపాన్ని మీ పైన నెట్టాలనే ఆలోచనతో కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఈ కుట్ర వెనక ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించాలి, అవసరమైతే విచారణకు ఆదేశం ఇవ్వాలి ప్రభుత్వం. ఈ కుట్ర వెనుక ఎవరున్నా కానీ వాళ్ళను చట్టపరంగా శిక్షించాలనే మాట మాట్లాడింది తప్ప ఏదో మేము ప్రభుత్వంలో లేము కదా అని అసహనంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కానీ మీరు ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనలకు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి సంబంధం ఉంది అనే విధంగా అనవసరమైనటువంటి ఆరోపణలు మీరు చేసింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి మాట కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా అధికారంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో మీరు పనిచేయడం జరిగింది మంత్రిగా, గతంలో కూడా మంత్రిగా పనిచేసింది. కానీ ఎప్పుడు గుర్తు రానటువంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నంత మాత్రాన చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతిలో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది నిజంగా శోచనీయం, బాధాకరం.